హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు గ్రూప్ 4 సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము బ్యాకప్లో తెలుసుకొని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. సో ఈరోజు మెయిన్గా గ్రూప్ 4 సంబంధించి చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. JRL అయితే ఇచ్చిర్రు, కాకపోతే 1:2 అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చాలా మంది ఆతృతగా అయితే చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అయితే మనకున్న సమాచారం ప్రకారం, అది ఈ రోజు వరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ముందుగాలో మెయిన్ ఏంటి అని అంటే, అసలు గ్రూప్ 4 1:2 అనేది వస్తుందా అంటే ఎలక్షన్స్లోకి వస్తుందా, ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ప్రాబ్లం అవుతుందా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉన్నది. దీని మీద ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 1:2 తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది వెంటనే అప్పుడే వస్తుందా లేకపోతే టైం పడుతుందా, దానికి ఎట్లా ఏంటి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ అలాగే ఈ వెబ్ ఆప్షన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని కూడా చాలామంది అడిగారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఒకవేళ స్టేట్ క్యాడర్ సంబంధించి అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎట్లా ఉంటుంది, కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, అండ్ పోస్టులు అనేది అంటే తక్కువ మార్కులకు వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఉంటాయా అని కూడా చాలామంది అడిగారు. దాని గురించి కూడా పూర్తిగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా వచ్చేసి 1:2 అండి. గ్రూప్ 4 1:2 ఎప్పుడు వస్తుంది అని చాలామంది చూస్తున్నారు. వాళ్ళందరి కోసం అయితే మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఏంటి అని అంటే, సో మరో 10 రోజులలో, రాబోయే 10 రోజులలో గ్రూప్ 4 1:2 అయితే ఇచ్చే ఛాన్సెస్ 90% అయితే ఉండడం జరిగింది. సో అప్ టు ఈ రోజు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రానున్న 10 రోజులలో అంటే మార్చి 20వ తారీఖు లోపు గ్రూప్ 4 సంబంధించి 1:2 లిస్ట్ అయితే ఇచ్చేటట్టుగా మనకైతే కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కానీ వేరే సోర్సెస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో రాబోయే 10 రోజుల్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో మరి దీనికి సంబంధించి 1:2 తీస్తారా 1:3 తీస్తారా అని కూడా చాలా మంది డౌట్ ఉన్నది. అయితే దీని మీద కూడా క్లారిఫికేషన్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 1:2 తీసేటట్టే ఉన్నారంట. ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఇట్లా అంటే వేరే జాబ్స్ కానీ వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్ళే ఛాన్సెస్ అట్లా ఇట్లా ఉందంటే 1:3 కూడా తీసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే 1:2 తీస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లలో చూడండి, మీరు లైబ్రరీకి సంబంధించి కానీ కొన్ని ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి అన్నిటికి సంబంధించి చూస్తే హార్టికల్చర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా 1:2 తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ దీనికి కూడా ఇదే ఉంటుంది. అయితే ఈ 10 రోజుల్లో రావడానికి ఎట్లా నమ్మొచ్చు ఏంటి అని అంటే, మనకు ఆల్రెడీ GRL ఏదైతే GRL సంబంధించి ఇచ్చిన వాటికి అన్నిటికి కూడా మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి అని కూడా మనకు ఒక నోటీస్ రావడం జరిగింది. మీకు గుర్తే ఉంటుంది ఆల్రెడీ, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చిన, ఒకసారి చూడండి దానికి సంబంధించి. సో అందులో ఏం చెప్పారు, మనకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా రాబోయే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మీరు అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సర్టిఫికేట్ సంబంధించి ఆ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేసిన, ఒకసారి చూడండి. అందులో మనకు SSC మెమో కానీ అంటే అన్నీ ఉండాలి. ఈ స్టడీ కండక్ట్ సంబంధించి మొదలు పెడితే మీరు అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు ఏమేమి పెట్టారో అన్ని, నాన్ క్రిమీ లేయర్ ఉండాలి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా తీసుకొని పెట్టుకోండి ముందస్తుగా. ఎందుకు అని అంటే, ఈవెన్ ఇప్పుడు కానిస్టేబుల్ SBI ఎంక్వైరీ జరిగింది కదా, అందులో చాలా మంది కూడా సర్టిఫికేట్స్, కొంతమంది దొంగ సర్టిఫికేట్స్ పెట్టడం అని కానీ, కొంతమంది సర్టిఫికేట్స్ లేట్ అవ్వడం కానీ, లేకుండా ఉన్నదని పెట్టడం కానీ, ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు లేదని పెట్టడం, ఇట్లా చాలా డిఫరెంట్ కేసెస్ వల్ల వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది. సో గ్రూప్ 4లో కూడా మీరు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని హోల్డ్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో కాబట్టి ముందస్తుగానే ఆ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అప్ టు డేట్ వరకు, ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ వరకు అయితే చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అప్పటికప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపే వచ్చింది అనుకోండి మన 1:2, వాళ్ళు ఒక 2-3 డేస్లో ఇవ్వచ్చు, లేదంటే 1 వీక్ లోపు, ఖచ్చితంగా 1 వీక్ లోపు అయితే మనకు ఆ డేట్లు అయితే ఇస్తారు. ఇంకా కొంతమంది అడిగారు ఏంటంటే అసలు ఎక్కడ పెడతారు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి అని అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ఆ డిస్టిక్లలో అక్కడ ఇక్కడ అంటున్నారు కదా, అట్లా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మన TSPSC సంబంధించి ఏదైతే ఉన్నదో అక్కడనే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ వైజ్గా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నదండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 10వ తారీఖు ఒకరికి వస్తుంది, 12 ఒకరు, 13 ఒకరు, 14 ఒకరు, ఇట్లా డిఫరెంట్ వాళ్ళకి ఈ రోజు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, ఈ రోజు తీసుకొని రండి సర్టిఫికేట్స్ అని కూడా అట్లా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మెయిన్గా ఇవన్నీ మీరు ముందస్తుగా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, వెబ్ ఆప్షన్ సంబంధించి మరి ఎట్లా పెట్టుకోవాలి, స్టేట్ వైజ్ క్యాడర్లకు తక్కువ కట్ ఆఫ్ ఉంటుందా, డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ ఉంటుందా అని కూడా చాలా మందికి అయితే డౌట్ ఉన్నది. సో ఇక్కడ కట్ ఆఫ్ బేస్డ్ అనేది స్టేట్ వైజ్గా పర్టికులర్గా ఇదే కట్ ఆఫ్ ఉంటుందని TSPSC ఎక్కడ మెన్షన్ చేయదండి, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇదే ఉంటుందని మెన్షన్ చేయదు. యాజ్ పర్ ద వెబ్ ఆప్షన్స్ మీరు ఎట్లా పెట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను డిస్ట్రిక్ట్ వైజ్లో ప్రిఫర్ చేస్తాను అనుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్లో ప్రిఫర్ చేసినప్పుడు నాకంటే వెనుకున్న వాళ్ళు స్టేట్ క్యాడర్లో ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది.
పర్టికులర్గా మరి నా దగ్గర కట్ ఆఫ్ అయిందా నాదా అని ఏం చెప్పలేం కదా. సో ఆ విధంగా ఉంటుంది. అక్కడ మనం ఆ వెబ్ ఆప్షన్స్ బేస్డ్గా ఎవరైతే పెట్టుకుంటారో దాని బేస్డ్గానే ఉంటుంది. సో కాబట్టి ఆల్మోస్ట్ 99 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్టికల్గా ఉన్నది కదా, వర్టికల్ ప్రకారం చూసుకోండి. ఎట్లాగా ఆర్జెంటల్ ఇంప్లిమెంట్ చేస్తారో అది వేరే విషయం. తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఓవరాల్గా బ్రేకప్ వేకెన్సీస్ ఎట్లా ఉంటాయి ఏందని కూడా ఇస్తారు. ఒకవేళ ఆ లోపు కంటే మీరు ఏం చేసుకొని పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏదైతే వేకెన్సీ సంబంధించి ఉన్నదో మన వర్టికల్ సంబంధించి దాని ప్రకారం చూసుకోండి. ఏ డిపార్ట్మెంట్లు ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అని కూడా అవన్నీ ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఏది ఫస్ట్ ఇచ్చుకోవాలి ఏది లాస్ట్ ఇచ్చుకోవాలి ఈ విధంగా చూసుకోండి. అది మీకు ఈజీ అయిపోతుంది ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి, ఈ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే మోస్ట్లీ కనపడతా ఉన్నాయి. సో ఇది వెబ్ ఆప్షన్స్ సంబంధించి స్టేట్ క్యాడర్కి సంబంధించి కట్ ఆఫ్లు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని కూడా ఎవరు భయపడొద్దండి. కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ తక్కువగానే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మాకు తెలిసిన బ్రదర్కే 86,000 ర్యాంక్ వచ్చింది, కాకపోతే ఆయన డిస్టిక్లో ఫస్ట్ ఉన్నాడు వాళ్ళ కేటగిరీలో ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి. 86,000 ర్యాంక్ ఎక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆయన పక్క 100% జాబ్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది. నాకు 10,000 వచ్చింది కదా 50,000 వచ్చింది 1,00,000 వచ్చింది కదా అనుకోకండి. మీ డిస్టిక్లో మీరు కనుక ముందుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఈ గ్రూప్ 4 కట్ ఆఫ్ తగ్గుతుంది అన్న కారణాలు ఎట్లా బ్రదర్ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఎస్ఐ వాళ్ళు ఉన్నారు కదా, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ చాలామంది ఎస్ఐ వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా వరకు గ్రూప్ 4 జాబ్ వచ్చిన అంటే జిఆర్ఎల్లో టాప్లో ఉన్నారు. ఆల్మోస్ట్ టాప్ 1000లో ఉన్నారు వాళ్ళు. నేను అనుకుంటున్నా 50 నుంచి 100 మంది మధ్యలో ఉండొచ్చు ఎస్ఐ వాళ్ళు. అంటే రాసే ఉంటారు కదా ఆల్రెడీ, అప్పటికి రిజల్ట్ రాలే కాబట్టి వాళ్ళు కూడా రాసే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్లోకి అయితే రారు. నెక్స్ట్ వచ్చేసి గురుకుల వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చిందండి. ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో గురుకుల వాళ్ళకి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా రారు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వచ్చుడు అనేది తప్పు విషయం కాబట్టి వాళ్ళు రారుగా. సో కాబట్టి అక్కడ కూడా కట్ ఆఫ్లు అనేది వాళ్ళు రాకపోతే ఉంది నెక్స్ట్ వాళ్ళకి ఇంకా తగ్గుతూ ఉంటుంది కదా, ఆ విధంగా నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఎస్ఐ వాళ్ళు కానీ గురుకులాలు కానీ ఇంకా కొంతమంది వేరే డిపార్ట్మెంట్లలో వచ్చిన వాళ్ళు కూడా రాకపోతే మాత్రం కట్ ఆఫ్లు అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఓవరాల్గా దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్కి సంబంధించి అండ్ 1:2 అయితే ఖచ్చితంగా 10 రోజుల్లో వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉన్నదండి. మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు. చాలా రోజుల నుంచి గ్రూప్ 4 గురించి అయితే వీడియోలు చేస్తలేరు బ్రదర్ అది అని అడుగుతున్నారు. సో నేను మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే వీడియో రూపంలో అయితే తీసుకొస్తా ఉన్నాను. సో ఇంకా చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నది ఏంటంటే ఫైనల్గా ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది, మరి రిజల్ట్స్ ఇప్పుడు రాకపోతే పరిస్థితి ఏందని కూడా చాలామంది డౌట్ ఉంది కదా. సో మెయిన్గా ఎలక్షన్ కోడ్కు గ్రూప్ 4 రిజల్ట్స్కు మ్యాక్సిమం 99% ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు జిఆర్ఎల్ అయితే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదో వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ ముందు ఇట్లా చేసేది కాదు కదా, ఆల్రెడీ జిఆర్ఎల్ ఇచ్చేసారు కాబట్టి ఎలక్షన్ కోడ్కు దీనికి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అని నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే మీకు అయితే చెప్తా ఉన్నాను. సో కాబట్టి ఏం లేదండి, ఓవరాల్గా 1:2 అయితే 10 రోజులలో వస్తే మాత్రం నెక్స్ట్ రాగానే ఆ వెబ్ ఆప్షన్ సంబంధించి పెట్టుకోమంటారు. పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ ఫైనల్గా మనకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అయితే వస్తుంది. 1:2 లిస్ట్ రాగానే నాకు జాబ్ వచ్చింది అనుకోవద్దు. సో 1:2 తర్వాత అలా వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు ఏమేమి ఉన్నాయి అన్న తర్వాత ఫైనల్గా ప్రొవిజనల్ లిస్ట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మెయిన్గా ఇది ఓవరాల్గా ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఆ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు, అప్పుడు మనకు జాబ్ వచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఎలక్షన్ కోడ్కి అట్లా ఇట్లా కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అని మనకున్న సమాచారం. ఇది ఈ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.